Good morning, dear students. Welcome to SYH Guru. Please like and share our videos and subscribe our channel. మనము గత 3 పీరియడ్స్గా అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ అనే పాఠం గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో మనము ఈరోజు పేజ్ నెంబర్ 31లో ఉన్న లాస్ట్ పారాగ్రాఫ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనకు గడిచిన పారాగ్రాఫ్లను మనకు ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే గడిచిన పారాగ్రాఫ్లలో హిందీ యొక్క గొప్పతనం గురించి ఫస్ట్ విషయ ప్రవేశం ఇచ్చాడు. తర్వాత రెండో పారాగ్రాఫ్లో భారతదేశ స్వాతంత్ర సమరంలో హిందీ యొక్క పాత్ర మరియు మన భారతదేశంలో భాషల యొక్క ప్రాముఖ్యత, తర్వాత మన భారతదేశంలో హిందీ భాష యొక్క ప్రాముఖ్యత, తర్వాత మన ఈ హిందీ భాషను ఎప్పుడు దేశ రాజభాషగా స్వీకరించారు, ఇలా దేశ రాజభాషగా స్వీకరించడానికి హిందీ భాషకు గల విశిష్టతలు ప్రత్యేకతలు ఏమి అనే విధంగా మనము గత వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈ హిందీ భాష అంతర్జాతీయ స్థాయిలో ఎలా విరాజిల్లుతోందో ఒక్కసారి మనము దృష్టిని పెడదాం. పేజ్ నెంబర్ 31ను తీసి లాస్ట్ పారాగ్రాఫ్, పేజ్ నెంబర్ 31లో లాస్ట్ పారాగ్రాఫ్ను చూడండి. ఈ పారాగ్రాఫ్లో చూడండి ఏం చెప్తున్నాడు. आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सूरीनाम, त्रिनिडाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती ही जा रही है. विदेशों में भी हिंदी की रचनाएं लिखी जा रही हैं, जिसमें वहां के साहित्यकारों का भी विशेष योगदान है. ये हम सब के लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहां के लोग भी हिंदी सीख रहे हैं. इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई हैं, जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेश में अपना महत्वपूर्ण योगदान दे रहा है. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहे हैं. बैंक, मीडिया, फिल्म उद्योग आदि क्षेत्र में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रही है. इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है. हिंदी से अपने भविष्य के निर्माण करवाने के लिए www.rajbhasha.nic.in, www.ildc.gov.in, www.bhashaindia.com, www.ssc.nic.in, www.parliamentofindia.nic.in, www.ibps.in, www.khsindia.org, www.hindiniदेशालय.nic.in आदि वेबसाइट सेवा में तत्पर हैं. यह हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व जान चुका है. इसका प्रमाण यह है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है. ఇది ఒక పెద్ద పారాగ్రాఫ్ మనకి ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో హిందీ యొక్క ఔన్నత్యం గురించి, తర్వాత అంతర్జాతీయ స్థాయిలో హిందీ యొక్క ప్రసార గురించి ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ ఇవ్వడము జరిగింది. సరే, వీటి ఫస్ట్ మనము మీనింగ్స్ చూద్దాం. ప్రచార్ అంటే ప్రచారము అని,
తత్పర్ అనగా సిద్ధముగా, రాష్ట్రీయ అనగా రాష్ట్ర సంబంధి, వర్తమాన్ అనగా చల్తా వ్యవహార్ అంటే వర్తమానం, ప్రజెంట్ అని దేశం. మహత్వ అంటే గొప్పతనము. రోజ్గార్ అంటే నాన్న ఎంప్లాయ్మెంట్, రోజ్గార్ అంటే ఎంప్లాయ్మెంట్. విశ్వవిద్యాలయ, విశ్వవిద్యాలయ అంటే యూనివర్సిటీ. సంచాలన్ అంటే నిర్వహణ. అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్ అని. అంతర్రాష్ట్రీయ అంటే అర్థమేమి? ఇంటర్నేషనల్ అని. ఓకేనమ్మా, ఇక్కడ చెబుతున్నాడు, ఒక్కసారి చూడండి. ఆజ్ భారత్ కే అలావా, ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలలో హిందీని మాట్లాడుతున్నారు. హిందీ యొక్క డిమాండ్ రాను రాను పెరిగిపోతుంది. అటువంటి దేశాలు ఏవంటే బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఫిజీ, గుయానా, సురినామ్, ट्रिनिडाड एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, మారిషస్, ఆస్ట్రేలియా. ఇన్ని దేశాలలో ఇప్పుడు మనమంతా చెప్పుకున్నాం కదా, ఇన్ని దేశాలలో అసలు హిందీ యొక్క డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ దేశాల సంగతి పక్కన పెడితే ఈ దేశాలు ఉండే లొకేషన్స్ ని మనము గమనించినట్టయితే చూడండి, ఈ బంగ్లాదేశ్, నేపాల్, ఒమన్, ఖతర్, సౌదీ, బెహరీన్ ఇవన్నీ మన ఆసియా ఖండంలోనే ఉన్నాయి. అంటే ఆసియా ఖండం మొత్తంలో, ఈ ఆసియా ఖండంలో హిందీ యొక్క ప్రాముఖ్యత, హిందీ యొక్క అవసరం రాను రాను పెరుగుతోంది. ఆసియా ఖండంలోనేనా అంటే ఇక్కడ చూడండి, ఇంగ్లాండ్, జర్మనీ ఇవన్నీ ఐరోపా దేశాలు, ఐరోపా ఖండం దేశాలు. ఐరోపా ఖండములో కూడా హిందీ డిమాండ్ ఉంది. తర్వాత చూడండి, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండంలో కూడా మన హిందీ భాష యొక్క ప్రాముఖ్యత, అవసరము అక్కడ కూడా ఉంది. ఇక ఆస్ట్రేలియా ఖండం, ఈ ఆస్ట్రేలియా ఖండంలో కూడా ఏమి హిందీ యొక్క గిరాకీ, హిందీ యొక్క డిమాండ్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్తున్నాడు. అంటే చూడండి, ప్రపంచంలో ఎన్నైతే ఖండాలు ఉన్నాయో అన్ని ఖండాలలోనూ మన హిందీ భాష యొక్క డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, విదేశోं में भी हिंदी की रचनाएं लिखी जा रही हैं. చూడండి ఎంత గొప్ప విషయమో, जिनमें वहां के साहित्यकारों का भी विशेष योगदान है చెబుతున్నాడు. ఇక ఈ విదేశాలలో మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా కొన్ని దేశాల పేర్లు, అటువంటి దేశాలలో కూడా ఏమి హిందీ భాషా రచనలు జరుగుతున్నాయంటే చూడండి ఎంత గొప్ప విషయం కదా. యహ్ హమ్ సబ్ కే లియే గర్వ కి బాత్ హై చెబుతున్నాడు. ఇది నిజంగా అసలు 100% మనము ఖచ్చితంగా గర్వించవలసిన విషయం. ఎందుకంటే మన దేశ భాష, మన దేశ రాజభాష ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని దేశాలలో ఈ భాష యొక్క డిమాండ్ పెరగడము నిజంగా మనము చాలా గర్వించదగ్గ విషయము. డిమాండ్ పెరగడమే కాదు, విదేశాలలో మన దేశ భాష అయిన హిందీ భాషను బేస్ చేసుకునే రచనలు జరగడం కూడా ఇంకా గొప్ప విషయం అనేసి మనకి ఇక్కడ చెప్పడము జరిగింది. ఇంకేం చెప్తున్నాడు, ये हम सब के लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहां के लोग भी हिंदी सीख रहे हैं. బా చూడండి, ఇంకొక ఎంత పెద్ద గొప్ప విషయం ఉందో. ఆ గొప్ప విషయం ఏంటంటే అసలు విదేశాలలో భారతీయులతో మాట్లాడడానికి, భారతీయులతో ఆచార విచార కనేకి సారీ భారతీయులతో తమ భావాలను వ్యక్తపరచడానికి ఏం చేస్తున్నారంట, విదేశీయులు కూడా హిందీ భాషను నేర్చుకుంటున్నారంట. చూడండి, इस तरह हिंदी की मांग आज विश्व भर बढ़ती ही जा रही है. అలా విదేశీయులు కూడా హిందీ లాంగ్వేజ్ ను నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి
ప్రపంచవ్యాప్తంగా హిందీ యొక్క డిమాండ్ రాను రాను ఏమవుతుంది, పెరుగుతూనే ఉంది. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी प्रचार प्रसार कार्य में जुटी हुई हैं. కాబట్టి మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఎన్నో యూనివర్సిటీస్, ఇవి ఇక్కడ మీకు లిస్ట్ కనబడుతున్నాయి చూడండి. దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాస్, రాష్ట్ర భాషా హిందీ ప్రచార సమితి రాజస్థాన్, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కేరళ కనబడుతుంది కదా మన స్క్రీన్ మీద, హిందీ ప్రచార సభ హైదరాబాద్, హిందీ ప్రచార సభ ఇలహాబాద్, ఇవన్నీ ఇటువంటి సంస్థలన్నీ ఇక్కడ మనం 5 పేర్లు ఇచ్చాం. యాక్చువల్ గా ఇటువంటి యూనివర్సిటీస్ దాదాపు ఎన్ని ఉన్నాయి ఇక్కడ చెబుతున్నాడు, దాదాపు 150, ఎన్ని 150 చదకండి మీ 150 యూనివర్సిటీస్ కంటే ఎక్కువ యూనివర్సిటీస్ ఈ దేశ విదేశాలలో హిందీ భాషను ప్రచారం చేయడానికి ఎన్నో కోర్సులను ఏం చేస్తోంది, నడుపుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిందీ ప్రచార సభ మెద్రాస్కు సంబంధించిన ఎగ్జామ్స్ కూడా నాకు తెలిసి మీరు రాస్తూ ఉండొచ్చు. ప్రాథమిక అని, మాధ్యమిక అని, తర్వాత ప్రవేశిక, తర్వాత ఇది ఏదైతే ప్రవీణ, ఈ విధంగా. తర్వాత ఈ హిందీ ప్రచార సభ హైదరాబాద్కి సంబంధించి ప్రథమ, మధ్యమ, ఉత్తమ, తర్వాత రాష్ట్ర భూషణ్, విద్వాను, ఇటువంటి ఎగ్జామ్స్ అన్ని ఈ హిందీ ప్రచార సభ మెద్రాస్ వాళ్ళైతే మరి ఒక కోర్స్ పెట్టాడు. ఏంటంటే PGDFST అనేసి, ఏమి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫంక్షనల్ హిందీ అండ్ ట్రాన్స్లేషన్స్ అనేసి, ఇటువంటి కొత్త కోర్సులన్నీ తయారు చేసి ఏం చేస్తుందంటే ఈ ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషను ప్రచారం చేయడానికి ఈ యూనివర్సిటీస్ అన్ని కంకణ బద్ధులై ఏం చేస్తున్నారు, కష్టపడి హిందీ ప్రచారం కోసము కృషి చేస్తున్నారు అన్నమాట. ఓకేనా. కాబట్టి ఇంకేం చెప్తున్నాడు, बैंक, मीडिया, फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती जा रही है. ఇంకేం చెప్తున్నాడు, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఒకే అదే ఒక పక్కన పెడితే చెప్తున్నాడు. ఇక బ్యాంక్ అంటే ఏమి, బ్యాంక్ మనం బ్యాంక్స్ చూసింటాం కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్లా బ్యాంక్స్ చూసింటాం కదా, ఇలా బ్యాంకుల్లో కానివచ్చు. మీడియా అంటే తెలుసు కదా, మీడియాలో కానివచ్చు. ఫిల్మ్ ఉద్యోగం అంటే ఏమి, సినిమా రంగంలో కానివచ్చు. హిందీ యొక్క ఉపయోగము రోజు రోజుకు పెరుగుతూనే పోతుంది. ఈ మధ్య మనం ఒక కొత్త పోస్ట్ చూడొచ్చు. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనం చూసినట్టయితే ఒక పోస్ట్ ఉంటుంది. ఆ పోస్ట్ పేరు ఏంటో తెలుసా, రాజ్ భాషా అధికారి. ఏది, రాజ్ భాషా అధికారి అంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫీసర్. స్టేట్ బ్యాంక్ లో ఈ ఉద్యోగం పేరు ఉంది, అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫీసర్ అనేసి. వాళ్ళ పని ఏంటంటే ఎవరైనా ఆ బ్రాంచ్కు ఎవరైనా ఫారినర్స్ లేకపోతే ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళు అట్లా వచ్చినప్పుడు వారితో వారితో ఇంగ్లీష్లో సంప్రదించి ఈ లోకల్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేసి వారితో పని చేయించుకుంటారు అనమాట. ఈ విధంగా రాజు భాషా అధికారి అనే పోస్ట్ కూడా ఇప్పుడు బ్యాంకులలో ఉందన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా హిందీకి అమితమైన గొప్ప డిమాండ్ ఉండడం వల్ల చాలా మంది, అంటే కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు హిందీని బేస్ చేసుకునే తమ జీవితాన్ని ఏం చేసుకుంటున్నారు, తమ జీవితాన్ని గడుపుతున్నారు అంటున్నాడు. ఇంతేకాకుండా ఈ హిందీ భాషను ప్రచారం చేయడానికి ఎన్నో వెబ్సైట్స్ కూడా ఈ హిందీ భాషను ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నాయి. ఈ వీటిలో హిందీ భాష ప్రచారమే కాకుండా మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి కూడా మనము ఈ వెబ్సైట్లను సెర్చ్ చేసి మనము ఆ విషయాలను కనుక్కోవచ్చు. ఓకేనా. ఈ వెబ్సైట్ అడ్రస్లు మీరు రాసుకోండి, ఇవి చాలా యూస్ఫుల్. ఓకేనా నాన్న. ఇక చూడండి, यह हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व जान चुका है. इसका प्रमाण यह है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. इस तरह हिंदी अंतरराष्ट्रीय स्तर पर शोभित है చెబుతున్నాడు. మనము చాలా గర్వించదగ్గ విషయం ఏంటంటే ఇప్పుడు మన హిందీ భాష గొప్పతనాన్ని మన దేశమే కాదు, మన
యావత్ ప్రపంచమే హిందీ భాష యొక్క గొప్పతనాన్ని గుర్తించింది. కాబట్టే నేడు జనవరి 10వ తేదీన జనవరి 10వ తేదీన ఇంటర్నేషనల్ హిందీ డేగా జరుపుకుంటున్నాము అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. మనకు డౌట్ సాధారణంగా వస్తాయి. సో ఈ డౌట్ కూడా వచ్చింది, అరే సెప్టెంబర్ 14 ఓకే, ఆ రోజు ఏందో హిందీ భాషను అఫీషియల్ లాంగ్వేజ్ గా గుర్తించారట. సో సెప్టెంబర్ 14 నేషనల్ హిందీ డేగా జరుపుకుంటున్నాం. ఓకే, ఐ కన్సిడర్డ్. బట్ ఈ ఇంటర్నేషనల్ హిందీ డేగా జనవరి 10 నే ఎందుకు జరుపుకోవాలి అనేసి ఒక డౌట్ రావచ్చు. వాటికి ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. 1975 అంటే 1975 जनवरी 10 तारीख को नागपुर में पहली बार विश्व हिंदी सम्मेलन हुआ था. हमारे देश के पूर्व प्रधानमंत्री श्री मनमोहन सिंह जी 2006 में जनवरी 10 को विश्व हिंदी दिवस के रूप में घोषणा की. इसलिए आज भी जनवरी 10 को विश्व हिंदी दिवस मना रहे हैं చెబుతున్నాడు. సరే, ఈ జనవరి 10వ తేదీనే ఎందుకు హిందీ ఇంటర్నేషనల్ హిందీ డేగా జరుపుకుంటున్నామంటే, ఎందుకంటే 1975 అది 1975వ సంవత్సరం. ఆ 1975వ సంవత్సరం 10వ తేదీన జనవరి 10వ తేదీన ఏం జరిగిందంట, మొట్టమొదటిసారిగా విశ్వ హిందీ సమ్మేళనం జరిగిందనమాట. అంటే ప్రపంచంలోని హిందీ మాట్లాడే వారంతా కలిసి ఒక చోట సమావేశమయ్యారు. ఓకేనా, హిందీ కవులు కానివచ్చు, హిందీ సాహిత్య ప్రేమికులు కానివచ్చు. ఈ విధంగా అంటే కేవలం దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందీ సాహిత్య ప్రేమికులంతా 1975 జనవరి 10వ తేదీన నాగపూర్ అనే ఊర్లో, ఇక్కడ నాగపూర్ అనే సిటీ ఎక్కడ ఉన్నది, మహారాష్ట్రలో ఉందన్నమాట. అక్కడ నాగపూర్ అనే సిటీలో వారంతా సమావేశమయ్యారు. కాబట్టి మన మాజీ ప్రధానమంత్రి అయిన శ్రీ మన్మోహన్ సింగ్ గారు 2006వ సంవత్సరంలో ఏం చేశారంటే, అప్పుడు 1975లో ఫస్ట్ వరల్డ్ హిందీ సమ్మేళనం అంటే ప్రపంచ హిందీ సదస్సు జనవరి 10వ తేదీనే కదా జరిగింది. కాబట్టి జనవరి 10వ తేదీన అంతర్జాతీయ హిందీ దినోత్సవంగా మనం జరుపుకుందాం అనేసి ఆ రోజున వారు మన మాననీయ మాజీ ప్రధానమంత్రి గారైన మన్మోహన్ సింగ్ గారు ప్రకటించారు. కాబట్టి ఆనాటి నుండి అంటే స్టిల్ 2006వ సంవత్సరం నుండి నేటి వరకు కూడా, అంటే ఇక భవిష్యత్ తరాలు ఎన్ని సంవత్సరాలు గడుగుతాయి, ఈ ప్రపంచం ఎన్ని రోజులు కొనసాగుతుందో అన్ని రోజులు కూడా జనవరి 10వ తేదీన ఏం జరుపుకుంటాం, వరల్డ్ హిందీ డే అంటే ఇంటర్నేషనల్ హిందీ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఇంటర్నేషనల్ హిందీ డే గురించి. ఇక వీటిలో మనము గ్రామటికల్ వర్డ్స్ చూసినట్టయితే విదేశ్ అనే పదం ఉంది నాన్న. విదేశ్ అనగా విదేశము. ఈ విదేశ్ అనే పదానికి వ్యతిరేక పదము స్వదేశ్. తర్వాత ఉపయోగ్ అనే పదం ఉంది. ఉపయోగ్ అనే పదానికి వ్యతిరేక పదము అనుపయోగ్. ఓకేనా. రోజ్గార్ అంటే వ్యతిరేక పదం బేరోజ్గార్. రోజ్గార్ అంటే నాన్న ఎంప్లాయ్మెంట్, బేరోజ్గార్ అంటే అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయర్ అని అర్థం వస్తుంది. జోడునాకి వ్యతిరేక పదం తోడునా. జోడునా అంటే నాన్న కలపడం, తోడునా అంటే విరగొట్టడం. ఓకేనా, అలాగే. తర్వాత సాహిత్య ప్రత్యయాన్ని చూసినట్టయితే సాహిత్యకార్ అనే పదం ఉంది. ఈ సాహిత్యకార్ అనే పదంలో ప్రత్యయమి కార్. ఉపయోగిత అనే పదములో ప్రత్యయ ఇత. అంతర్రాష్ట్రీయ అనే పదములో ప్రత్యయ ఈ. శోభిత్ అనే పదములో ప్రత్యయ ఇత్. ఇక వీటిలో మనము వచనాన్ని కనుక తీసినట్టయితే రచన అనే పదం ఉంది. రచనాకి బహువచన రూపము రచనాయే. రైట్. సంస్థ అనే పదం ఉంది. సంస్థ అనే పదానికి బహువచన రూపము సంస్థాయే. ఓకేనా నాన్న, క్లియరా? సరే, ఇక ఈ పాఠానికి సంబంధించిన लास्ट एंड फाइनल पैराग्राफ. हाँ, तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. हम जान चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. हम इससे अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं.
इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा, हिंदी का चयन करना ही लाभदायक है। मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश के नाम को रोशन करोगे। घर में बड़ों को मेरा प्रणाम कहना, अपने स्वास्थ्य का पूरा ध्यान रखना। तुम्हारा प्रिय मित्र బషీర్ అహ్మద్ అని ఈ పాఠము ఎండ్ అయిందనమాట. ఇక్కడ చెబుతున్నాడు, హా అవును, तुमने आगे की पढ़ाई के लिए నీవు నీ భవిష్యత్ ఎడ్యుకేషన్ అంటే నువ్వు ఇక ముందు చదువుతావు కదా, ఇంటర్మీడియట్ లాంటి చదువులు చదువుతావు కదా, వాటిలో द्वितीय भाषा के रूप में అంటే सेकंड लैंग्वेज గా हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. అంటే నువ్వు నెక్స్ట్ నువ్వు చదవాలనుకుంటున్నావు కదా, వాటిలో సెకండ్ లాంగ్వేజ్ ఏది తీసుకుంటే బాగుంటుంది అని నువ్వు నన్ను సలహా అడిగావు కదా. చెబుతున్నాడు, హమ్ జాన్ చుకే హే, మీకు మనం ఇప్పుడు తెలుసుకుందాం కదా ఏమనేసి, आज ఈ రోజున రాష్ట్రీయ और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. మనం తెలుసుకున్నాం ఈ రోజు ఈ విషయం. ఏ విషయము? నేడు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా హిందీ యొక్క స్థానం చాలా గొప్పగా ఉంది. हम इससे अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं. మనం హిందీ భాషను బేస్ చేసుకొని మన భవిష్యత్తును చాలా ఉజ్వలంగా, చాలా ఉన్నతంగా, చాలా గొప్పగా మనము మార్చుకోవచ్చు. इसलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा हिंदी का चयन करना ही लाभदायक है. కాబట్టి నువ్వు మున్ముందు చదివే చదువులలో ఫస్ట్ లాంగ్వేజ్ గా అయినా సరే, సెకండ్ లాంగ్వేజ్ గా అయినా సరే ఖచ్చితంగా హిందీని ఎంపిక చేయడము చాలా లాభదాయకము అని చెప్తున్నాడు. मुझे पूरा विश्वास है, నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఏమని? तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. నువ్వు హిందీని తీసుకొని హిందీ భాష ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నీ దేశ పేరును, అంటే మన దేశ పేరును మన దేశ పేరును మెరిపిస్తావని, గెలిపిస్తావని నేను ఆశిస్తున్నాను అనేసి ఆ పిల్లవాడు చెబుతున్నాడు. ఇక లాస్ట్కి ఏం చెప్పాడు? ఘర్ మే బడోं को मेरा प्रणाम कहना. ఇక మీ ఇంట్లో పెద్దవారు ఉన్నారు కదా, వారికి నా నమస్కారం చెప్పప్పా. अपने स्वास्थ्य का पूरा ध्यान रखना, అయితే నీ ఆరోగ్యం జాగ్రత్త అనేసి తుమ్హారా ప్రియ మిత్ర, ఇట్లు నీ ప్రియమైన మిత్రుడు బషీర్ అహ్మద్ అనేసి తమ లెటర్ను పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా హిందీ యొక్క గొప్పతనాన్ని, హిందీ యొక్క ప్రాముఖ్యతను, మన దేశ భాషగా ఎందుకు హిందీ ఎంపిక చేశారు, తర్వాత అంతర్జాతీయ స్థాయిలో హిందీ యొక్క ప్రాముఖ్యత ఏమి, అంతర్జాతీయ స్థాయిలో ప్రజెంట్ హిందీ యొక్క సిచ్యువేషన్ ఏమి, తర్వాత అంతర్జాతీయ స్థాయిలో హిందీ దివస్ను ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయం గురించి చాలా క్షుణ్ణంగా ఇక్కడ పాఠంలో వివరించి చివరికి ఏం చెప్తున్నాడు? కాబట్టి నైనా నువ్వు నీ హిందీ వల్ల, ఈ హిందీ భాష వల్ల నువ్వు మంచి ఎంప్లాయ్మెంట్ను పొందవచ్చు. సో నువ్వు సెకండ్ లాంగ్వేజ్గా కానీ లేదా ఫస్ట్ లాంగ్వేజ్గా కానీ హిందీని ఎంపిక చేసుకో నీ ఫర్దర్ స్టడీస్లో అనేసి ఆ పిల్లవాడు చెప్పడం జరిగింది. ఓకేనా? అర్థమైందా? మొత్తానికి అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మీ డౌట్స్ను కామెంట్ బాక్స్లో రాసి పెట్టండి, నేను వాటికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇక వీటిలో మనము గ్రామటికల్ వర్డ్స్ తీసుకున్నట్టయితే ప్రత్యయ చూడండి. ప్రత్యయకి సంబంధించి ఏముందంటే ఇక్కడ రాష్ట్రీయ అనే పదం ఉంది. రాష్ట్రీయలో ప్రత్యయ ఈయ. అంతర్రాష్ట్రీయ అనే పదం ఉంది. అంతర్రాష్ట్రీయ అనే పదంలో ప్రత్యయ ఈయ. పఢాయి అనే పదం ఉంది. పఢాయిలో ప్రత్యయ ఆయి. ఇక వ్యతిరేక పదాలను తీసుకున్నట్టయితే విశ్వాస్ అనే పదం ఉంది. విశ్వాస్ అనే పదానికి వ్యతిరేక పదము అవిశ్వాస్. లాభదాయక్ అనే పదం ఉంది. లాభదాయక్ అనే పదానికి వ్యతిరేక పదము నష్టదాయక్. ఇక సమాసాలను తీసుకుంటే స్వతంత్రతా సంగ్రామ్, దాని విగ్రహవాక్యం రాసినట్టయితే స్వతంత్రతా కా సంగ్రామ్ అని మనం రాయొచ్చు. ఇది తత్పురుష సమాసం. ఇక రాజభాష అనే పదానికి విగ్రహవాక్యం రాస్తే राज्य की भाषा అని రాయొచ్చు. ఈ సమాసము తత్పురుష సమాసం. ఇక ఈ పాఠంలోని అనేక శబ్ద के लिए एक शब्द,
ఇది చూసినట్టయితే जो अधिक आवश्यक हो, महत्वपूर्ण। ओके ना। शिक्षा ग्रहण करना आनेगा सीखना, देश की वह भाषा जो राजकार्यों और न्यायालयों आदि में प्रयुक्त हो, राजभाषा। जानने की इच्छा, जिज्ञासा। भारत में रहने वाले, भारतवासी। जो युद्ध आजादी के लिए किया जाता है, स्वतंत्रता संग्राम। संसार के सब राष्ट्रों से संबंध रखने वाला, अंतरराष्ट्रीय। जो भाषा अंग्रेज लोग बोलते हैं, अंग्रेजी। जिसके समान दूसरा कोई ना हो, अद्वितीय। जिस घर में माता पिता और उनकी संतानों का समूह हो, परिवार।